అసలు సనాతన ఆహ్, మన మహాభారతంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మం అనేది దాని గురించి చదివావా? సనాతన ధర్మంలో లేదే. భార్యను వదిలిపెట్టి ముగ్గురు భార్యలను చేసుకోవచ్చని, ఒక భార్యను వదిలిపెట్టి ఇంకొక భార్యని, ఇంకో భార్యను వదిలిపెట్టి ఇంకో భార్యని, అలా భార్యను వదిలిపెట్టమని మన సనాతన ధర్మంలో లేదు. సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడితే నాకు చాలా ఆశ్చర్యకరంగా, విడ్డూరంగా ఉంది అసలు. ఆశ్చర్యం కాదు, విడ్డూరంగా ఉంది. నీకు ఆ మాటలు అసలు ఆ పదం పలికే ఎలిజిబుల్ కాదు నువ్వు ఆ పదానికి. ఆడవాళ్ళను ఒక పేకాటలో ఎట్లా మారుస్తారు ఆకులను, ఆ పేకాటలో మార్చినట్టు నువ్వు ఆడవాళ్ళని మారుస్తున్నావు. బయట కనిపించేది ముగ్గురే. సినిమా ఫీల్డ్లో ఇంకా ఎంతమంది ఉంటారో తమరు ఆడిన ఆటలు, ఆకులు. నువ్వా చెప్పేది సనాతన ధర్మం గురించి? ఒకప్పుడు జగన్ని అతపాతాళానికి తొక్కుతా అన్నావు. నీకు అంత భగవంతునికి తప్ప అది ఎవరికి ఉండదు. నువ్వు మళ్ళీ మహాభారతంలో ఉన్నటువంటి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి మాటలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. బాగాలేదు. ఏదైనా మాట్లాడంటే దాని గురించి చూసి తెలుసుకొని మాట్లాడు. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే సనాతన ధర్మం గురించి తమరు మాట్లాడేంత లేదు అని చెప్తున్నాను. ఏదైనా తప్పు జరిగితే భార్యాభర్తల మధ్య పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను వదిలిపెట్టకూడదు. గౌతమ బుద్ధుని గురించి ఒకసారి హిస్టరీ చదువు, మహాభారతంలో హిస్టరీ చదువు. అంతేగాని ఏదో స్క్రిప్ట్ రాసిచ్చిండ్రని దాని గురించి చదవడం కాదు, చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు. పవన్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎట్లొకట జానీ మాస్టర్ని బయటికి తెచ్చారు. అసలు ఎక్కడ తప్పు జరిగిందో ఏమో. ఒక అమ్మాయి బయటకు వచ్చి అట్లా మాట్లాడింది అంటే, ఒక నింద వేసింది అంటే అది అబద్ధం కాదు. అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని గోల్మాల్ చేసి ఏ విధంగానైనా డబ్బు, పలుకుబడి, ఏ విధంగానైనా దాన్ని రాంగ్ను రైట్ చేయొచ్చు. ప్రజెంట్ జనరేషన్లో టెక్నికల్ యూజ్ చేసి దేన్నైనా చేయొచ్చు. మరి అంత జానీ మాస్టర్ అంత ఏకపత్నివ్రతుడా, సారీ, పతి అంటే భర్త, పత్ని అంటే భార్య. ఫస్ట్ చెప్పింది కదా పత్నివ్రతుడా. అంత సంస్కృతం అంత మాట్లాడడం రాదు కాబట్టి ఒక్క భార్యతోనే అసలు ఏం తప్పు చేయకుండా ఉన్న మనిషి. ఆ అమ్మాయి నింద వేసిందంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. మా వాళ్ళు ఎట్లుంటారంటే మంచిగా ఉన్నన్ని రోజులు బాగానే ఉంటాం మేము. మా దగ్గర తేడా చేస్తే వెంటనే మేము ఎవరికి ఇన్ఫామ్ చేసిన న్యాయం జరగకపోతే వెళ్తాం. అది ఎవరైనా చేసే పని. అది కొంతమంది ఎందుకు అని ఊరుకుంటారు, నాలంటలు ఊరుకోలేరు. ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడనే న్యాయం చేసుకోవాలి, ఏదో ఒకటి మనం సాధించాలి అనే పట్టుదలతో కొంతమంది బయటకు వచ్చేస్తారు. బయటికి అంటే ఓపెన్గా పిఎస్కో లేదంటే పెద్ద మనుషుల దగ్గరనే వెళ్తారు. ఆ అమ్మాయి బయటపడ్డాడు జానీ మాస్టర్, అంతేకాని తప్పు చేయలేదని కాదు కదా. ఒక ఆడది సిగ్గు విడిచి పోలీస్ స్టేషన్కి వచ్చి
ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పిందంటే దాంట్లో నిజం లేని అమ్మాయి లేడీస్ చెప్పరు. మొన్న రేవ్ పార్టీలో బెంగళూరులో దొరికిపోయాడు కదా. అంటే మీడియా అబద్ధమా లేకుంటే వీళ్ళు అబద్ధమా? ఎవరు చెప్పేది నమ్మాలి మేము? ఈ అమ్మాయిలో తప్పు జరగలేదని బయటపడ్డాడు జానీ మాస్టరు. అతను ఏం తప్పు చేయలేదు, ఒక భార్యతోనే అన్నీ, ఆయనకేం సంబంధం ఏం తెలియదు అని చెప్తున్నారు కదా. అంటే రేవ్ పార్టీలో దొరికిన జానీ ఎవరు? చేతిలో డబ్బు ఉంది కాబట్టి, పలుకుబడింది కాబట్టి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం చేతిలో ఉన్నాడు కాబట్టి ఏమైనా కుక్కని నక్కజేయచ్చు అంతే. కుక్కను నక్కలాగా చూపించచ్చు కానీ నక్కని కుక్కలాగా చూపించలేదు. కరెక్ట్ను ఎప్పటికీ దేవుడు అనేవాడు చూస్తుంటాడు. ఆ అమ్మాయిది రాంగ్ కాదు, జానీ మాస్టర్ కరెక్ట్ అని చెప్పనికి లేదు కదా. ఇంకా కోర్టు వరకు వెళ్ళిందో లేదో తెలియదు. జానీ మాస్టర్ అయితే బయటపడ్డాడు అనేది మాత్రం అంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అదే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నట్టు దాని గురించి వచ్చింది టాపిక్ అంతా. తమరికి దాని గురించి తమరు మాట్లాడేంత ఎలిజిబుల్ కారు మీరు. మహాభారతం, మన భగవద్గీత గురించి, దాంట్లో ఉన్న సారాంశం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేంత లేదు కాబట్టి అంత డీప్గా వెళ్ళకండి. మీ రాజకీయం ఏందో, మీ ఫ్యామిలీ ఏందో, మీ మంత్రి పదవి ఏందో, అసెంబ్లీ పరంగా ప్రజల కష్టాల పరంగా అవి మాట్లాడు. అమ్మఒడి అని ఎంత బాధపడుతున్నారు పెన్షన్దారులు, వాళ్ళు వీళ్ళు, రేషన్ కార్డుల గురించి, జాబ్స్ గురించి చాలా ఉన్నాయి కదా. దాని గురించి ఓపెన్ చేసి ప్రజల కష్టాల గురించి మీరు సూపర్ 6 పెట్టారు, దానివల్ల అవి నెరవేర్చండి. ఇవెందుకు ధర్మాల గురించి ఎందుకు మీకు? అవి చేయి పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు లడ్డు వివాదం జరిగింది, తేలిపోయింది కదా. మా జగన్ ప్రభుత్వంలో అలాంటివి జరగలేదు. మా జగన్ అట్లా అవినీతి అట్లా తప్పు ఏం చేయలేదు. సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది కదా. మొన్నటి వరకు ఆ విధంగా అట్లా అన్నారు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు తమరు. మీకు అంత లేదు మాట్లాడటానికి. సినిమాలలో అభిమానం వేరు, రియల్గా జరిగేది దాని గురించి స్పందించడం. హీరోయిజంగా మీరు చేసే సినిమాల పరంగా నేను కూడా మీ ఫ్యాన్నే. నేను ఎంత మాత్రాన్ని ఏదన్నా బయట గురించి, మన రియాలిటీ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి కదా, మాట్లాడతాం కూడా. ఓకే, థ్యాంక్ యూ. సనాతనం గురించి మాట్లాడితే చాలా ఉండాలి. ఒక్క భార్యతో ఉన్న వాళ్ళు మాట్లాడితే దాన్ని ఆ సనాతన ధర్మానికి ఒక వాల్యూ ఇచ్చినట్టయితే. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు, బాగుండదు కూడా. థ్యాంక్ యూ.